హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి మనం నిన్న విశ్వామిత్రుడి గురించి తెలుసుకుంటూ తపస్సు చేయడానికి వెళ్ళిపోతాడు కదా. కొన్నాళ్ళ తర్వాత మరి మహాదేవుడు సాక్షాత్కరించినప్పుడు ఏం కావాలో కోరుకోమంటే ధనుర్వేదం అనుగ్రహించు నాకు అని అడుగుతాడు కదా. అలాగే అందరూ ఎవరైనా సరే దానవులు, గంధర్వులు, ఇంకా మహర్షులు ప్రయోగించే అస్త్రాలన్నీ నాకు అనుగ్రహించు అని కోరతాడు. సరేనని ఇచ్చానని చెప్పి శివుడు అంతర్ధానమైపోతాడు కదా. అంతవరకు తెలుసుకున్నాం మనము. తర్వాత ఏంటనేది చూద్దాం. వెంటనే విశ్వామిత్రుడు అలా క్షత్రియ దర్పం పెంచుకొని, ఎంత తపస్సు చేసినా కానీ క్షత్రియుడు కదండి, ఆ దర్పం వేరుగా ఉంటుంది. మహర్షులు వేరు, మరి క్షత్రియులు వేరు. అలా ఎవరి రాచరికాన్ని బట్టి వాళ్ళకి ఉంటుంది కదా. అలాగా క్షత్రియ దర్పాన్ని పెంచుకొని మరి పర్వ సమయంలో పొంగిన సముద్రంలాగా, అంటే పౌర్ణమికి సముద్రం ఉప్పొంగుతుంది కదా, అలాగా విజయోత్సాహంతో అనమాట. ఇంకా చూసుకో వశిష్ఠుడి పని అయిపోయింది అని అనుకుంటూ వెళ్ళి వశిష్ఠాశ్రమం మీద దివ్యాస్త్రాలన్నీ ప్రయోగిస్తాడనమాట. వెంటనే ఆ అస్త్రాల తేజస్సు వల్ల ఆశ్రమం కాస్త దగ్ధమైపోతుంది. ఆశ్రమవాసులైన మునులందరూ కూడా గుంపులు గుంపులుగా నలుదిక్కులకి కూడా పారిపోతారు. మరి వశిష్ఠ మహాముని శిష్యులు, మృగాలు, పక్షులు అన్నీ కూడా భయంతో నలుదిశలా కూడా పరుగులు తీస్తున్నారట. నేనుండగా మీకు భయం ఎందుకు అని వశిష్ఠుడు పదే పదే చెబుతున్నప్పటికీ కూడా వారందరూ కూడా వినకుండగా అలా పరుగులు పెడుతున్నారట. మరి అప్పుడు అన్నట్ట, ఓయి విశ్వామిత్ర, బహుకాలం నుండి వృద్ధి పొందిన నా ఆశ్రమం నాశనం చేశావు. మరి ఇది చాలా నింద్యమైన పనిది అంటూ వశిష్ఠుడు ఎంతో కోపంతో పొగలేని కాలాగ్ని వలె మరి రెండవ కాల దండంలా ఉన్న బ్రహ్మదండాన్ని పట్టుకొని ఉన్నట్ట. అలా వశిష్ఠుడు మహాకోపంతో బ్రహ్మదండం పట్టుకొని, క్షత్రియాధముడైన విశ్వామిత్ర, నీ బలం ఎంతదో చూపించు. నీ శస్త్రాస్త్రాలు, గర్వం క్షణంలో నాశనం చేస్తాను. పనికిమాలిన నీ క్షత్రియ ధర్మం ఎక్కడా? గొప్పదైన బ్రహ్మబలం ఎక్కడా? నా బ్రాహ్మణ బలం ఎలాంటిదో చూపిస్తాను చూడు అని పలికి బ్రహ్మదండం విడిచిపెట్టాట. వెంటనే విశ్వామిత్రుడు ప్రయోగించిన ఘోరమైన ఆగ్నేయాస్త్రం నిప్పును నీళ్లు చల్లార్చినట్టుగా ఆ బ్రహ్మదండం చల్లార్చి పడేసిందిట. అప్పుడు విశ్వామిత్రుడు కోపంతో ఇంకా తన దగ్గరున్న వారుణాస్త్రం, రౌద్రాస్త్రం, మరి ఐంద్రాస్త్రం, పాశుపతాస్త్రం, ఇలాగా అనేకమైనటువంటి దివ్యాస్త్రాలన్నీ ఒక్కసారిగా ప్రయోగించాట. తర్వాత మానసం, మోహనం, గాంధర్వం, స్వాపనం, మరి జృంభణం, అలాగా ఇంకా ఎన్నో విధాలైనటువంటి అస్త్రాలన్నిటినీ కూడా ప్రయోగించాట. శూలాలు, చక్రాలు, పాశాలు, ఇంకా పిడుగుల్లాంటి ముసలాలు కూడా ప్రయోగించాట. అయితే ఆ దివ్యాస్త్రాలన్నీ కూడా తపోధనుడైన వశిష్ఠుణ్ణి ఏమీ చేయలేకపోయాయట. వాటన్నింటినీ తన బ్రహ్మదండం చేత వశిష్ఠుడు గ్రహించేశాట. అలా అస్త్రాలన్నీ వ్యర్థంగా అయ్యాక విశ్వామిత్రుడు చివరికి బ్రహ్మాస్త్రం ప్రయోగించాటండి. అప్పుడు అగ్నిదేవుణ్ణి ముందు పెట్టుకొని దేవతలు, దేవర్షులు, గంధర్వులు అందరూ కూడా విశ్వామిత్రుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం చూసి విభ్రాంతులయ్యారట.
3 లోకాలు ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగంతో తల్లడిల్లిపోయాయట. రామ, వశిష్ఠ మహర్షి బ్రహ్మదేవతాకమైన మహాఘోరంగా ఉన్న అస్త్రాలన్నింటినీ వశిష్ఠుడు తన బ్రహ్మదండం చేత మింగేశాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి మరి 3 లోకాల్లోనూ మోహనం భయంకర మహాదారుణ అయిన రూపాన్ని ధరించాట. ఆ వశిష్ఠుడి రోమకూపాల నుండి పొగతో కూడిన మంటలు నిప్పు నుంచి వచ్చే విస్ఫులింగాల్లాగా బయలుపడిపోయాయట. ఆ బ్రహ్మదండం యమదండం వలె పొగలేక మండుతున్న కాలాగ్నిలాగా మండుతూ కనిపించిందటండి. అప్పుడు మునులందరూ కూడా వశిష్ఠ మహాముని దగ్గరికి వచ్చి, ఓ వశిష్ఠుడా, నీ బలమే అధికమైంది, నీ బ్రహ్మాస్త్రాన్ని ఉపశమింపచేయి. విశ్వామిత్రుడు నీ చేతుల్లో ఓడిపోయాడు. నీ దయ వల్ల సమస్త లోకాలు శాంతించాయి అని ప్రార్థించారట. అంతటా అప్పుడు వశిష్ఠుని బ్రహ్మబలం ఎంతటిదో విశ్వామిత్రుడికి అర్థమైపోయిందిట. క్షత్రియ బలం చాలా నింద్యమైంది అని గ్రహించాట. గ్రహించి చాలా సిగ్గుపడిపోయి తల దించుకొని తనలో తానే ఎంతో దుఃఖించాట. కోపంతో నేను బ్రహ్మత్వం సిద్ధించే గొప్ప తపస్సు చేస్తాను అని నిశ్చయించుకున్నట్ట విశ్వామిత్రుడు. చూడండి, ఎన్నిసార్లు తపస్సు చేసి ఎన్ని సాధించాడో విశ్వామిత్రుడు ఇక్కడ మనం తెలుసుకోవాలి. తను కోరుకున్న అస్త్రశస్త్రాలు బ్రహ్మత్వం ముందు ఎందుకు పనికిరావని తెలిసి ఇప్పుడు బ్రహ్మత్వాన్ని సాధించాలి అనుకున్నాడనమాట. అప్పుడు అలా మరి సంతప్త హృదయుడైన విశ్వామిత్రుడు మనస్సును నిగ్రహించుకొని నిట్టూర్పులు విడుస్తూ భార్యతో కూడా శరావతి నదికి దక్షిణంగా బయలుదేరి వెళ్ళి మళ్ళీ ఘోరమైన తపస్సు ప్రారంభించాట. దుంపలు పళ్ళు మాత్రమే తింటూ ఉగ్రమైన తపస్సు చేశాటండి. ఆ స్థితిలో అతనికి సత్యధర్మపరాయణులైన కొడుకులు 4 కలిగారట. వారు హవిష్యంతుడు, మధుష్యంతుడు, ధృతనేత్రుడు, మహారథుడు. వాళ్ళ 4 కూడా కుమారులు. ఇలా 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత బ్రహ్మదేవుడు దేవతలతో ప్రత్యక్షమయ్యాట. విశ్వామిత్ర, తపస్సు వల్ల నీవు రాజర్షులందరినీ కూడా జయించావు. నీవిప్పుడు గొప్ప రాజర్షివయ్యావు అని చెప్పాట. ఇలా చెప్పి బ్రహ్మ తక్కిన దేవతలు స్వర్గానికి వెళ్ళిపోయారట. ఇది విని విశ్వామిత్రుడు చాలా సిగ్గుపడిపోయాట. తల వాల్చుకున్నట్ట. తనలో తాను దుఃఖించాట. నేను ఇంత గొప్ప తపస్సు చేసినందుకు దేవతలు ఋషులు నన్ను రాజర్షిగా మాత్రమే అంగీకరించారు. నా తపస్సుకి ఇదే ఫలితం అని అనుకొని మళ్ళీ తపస్సు మొదలుపెట్టాటండి. ఎలాగంటే ఉగ్రమైన తపస్సు. ఇలా ఉండగా త్రిశంకు మహారాజు ఇక్ష్వాకు వంశీయుడు, సత్యవాది, జితేంద్రియుడు. అలాంటి త్రిశంకుడు బొందితో స్వర్గానికి వెళ్ళాలనుకున్నట్ట. అందుకు తగ్గట్లుగా యజ్ఞం చేయాలని నిశ్చయించుకొని ఆ విషయం వశిష్ఠుడి వద్దకు వెళ్ళి చెప్పాట. కానీ వశిష్ఠుడు ఇది అసంభవం అని చెప్పేశాట. అయినా త్రిశంకు మహారాజు నిరుత్సాహం పడకుండగా ఎలాగైనా తన కోరిక తీర్చుకోవాలని వశిష్ఠుని కొడుకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలుసుకున్నట్ట. వాళ్ళెవరు ఎంతమంది? 100. ఆ 100 కూడా గొప్ప తపోధనులు. మహాత్ములారా, నాకు బొందితో స్వర్గానికి వెళ్ళాలనుంది. అందుకు గాను మీరు నా చేత యజ్ఞం చేయించాలి. తపోధనులైన మీరు ఎలాగైనా నా కోరిక తీర్చండి అని ప్రార్థించాట. అది విని వశిష్ఠపుత్రులు అందరూ కూడా భగ్గున మండిపడ్డారట. ఓరి దుర్బుద్ధి, మా తండ్రి గారు కాదు అని చెప్పినా నువ్వు వినకుండా మా దగ్గరికి వచ్చావా? మీ ఇక్ష్వాకు అందరికీ మా తండ్రి గారే పరమ గురువు. మరి గతి ఆయన మాటకు తిరుగులేదు. అక్షరాల జరిగి తీరుతుంది. ఆయన కాదన్న యజ్ఞాన్ని మేమెలా చేస్తామనుకున్నావు? వచ్చిన దారే వెళ్ళిపో.
ఈ యజ్ఞం చేయించటానికి 3 లోకాల్లోనూ మా తండ్రి గారు ఒక్కరే సమర్థుడు, ఆయనను మేము అవమానిస్తామా అని నిరాకరించారట వశిష్ఠుడి యొక్క 9 కుమారులు. అప్పుడు ఆ రాజు నేను మరొక పురోహితుడిని సంపాదిస్తానని చెప్పాట. అది విని వశిష్ఠపుత్రులు నీ ఆలోచన చాలా దుష్టమైంది, కాబట్టి నీవు చండాలుడివైపో అని శపించి వాళ్ళు వెళ్ళిపోయారట. మరి ఆ రాత్రి గడిచింది. తెల్లవారేపటికి ఆ రాజు త్రిశంకుడు చండాలుడైపోయాట. శరీరం నల్లగా మారిపోయిందిట. కట్టు వస్త్రాలన్నీ కూడా నల్లగా అయిపోయాయట. శిరోజాలేమో పొట్టివైపోయాయట. వల్లకాట్లో బూడిద శరీరం అంతా కూడా ఆవరించిందిట. ధరించిన ఆభరణాలన్నీ ఇనపవైపోయాయట. అది చూసి అతని మంత్రులంతా విడిచిపెట్టి వెళ్ళిపోయారట. వెంట వచ్చిన అనుచరులు పౌరులు కూడా పారిపోయారట ఆయన్ని వదిలిపెట్టి. మరి ఏకాకైపోయిన త్రిశంకుడు దుఃఖంతో దిక్కుతోచక విశ్వామిత్రుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాటండి. మరి చూసారండి, కూడని పనులు చేస్తే ఏ విధంగా అవుతుందో ఇక్కడ మనకి తెలియవస్తుంది. విశ్వామిత్రుడు కూడని పని చేశాడు, అలాగే త్రిశంకుడు కూడా కూడని పని చేశాడు. అందుకే మనం ఎప్పుడూ కూడా ఏమంటారు, మనది కాని పని జోలికి మనం పోకూడదు, అధిక ఆశకి పోకూడదు అని చెప్తారు కదా. ఇక్కడ మనం ఖచ్చితంగా ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు అన్నమాట. మరి అయితే విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళిన త్రిశంకుడు ఏం చేశాడు, ఏం చేయగలిగాడు అనేది రేపు తెలుసుకుందాం. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్. లైక్ చేయటం మాత్రం మర్చిపోదరా.